వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ చికెన్ 65. మన దగ్గర ఉన్నది ఇంగ్రీడియంట్స్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా మన దగ్గర ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాలీఫ్లవర్ని తరిగి ఉడకబెట్టుకొని తీసుకోవాలి. 75 ఉడకాలి. దాంతో ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్, ధనియాల పొడి తగినంత, కారం తగినంత, అల్లం పేస్ట్ కొంచెం, ధనియాల పొడి, పెరుగు. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని మనం ఏదైతే ఉడకబెట్టి తీసుకున్నామో ఆ క్యాలీఫ్లవర్ని ఒక గిన్నెలో పెట్టుకొని దాంట్లో కారం సరిపోయినంత కారం వేసుకొని, ధనియాల పొడి వేసుకొని, మిరియాల పొడి వేసుకొని, అల్లం పేస్ట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ చేసుకొని బాగా కలపాలి. అది బాగా కలిసేలాగా ఆ ముక్కలకి బాగా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దాంట్లో ఉప్పుతో కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారము, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా చూసుకొని వేసుకోండి. ఎంతైతే సరిపోతుందో అది చూసుకొని కొంచెంగా వేసుకోండి. చిక్కగా రావాలి. కన్సిస్టెన్సీ అనేది చిక్కగా రావాలి, మరి లూజ్గా రాకూడదు. పెరుగుతో వేసుకొని బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసి తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని నానబెట్టిన తర్వాత బాండిల్ పెట్టుకొని నూనె పోయండి. నూనె తాగిన తర్వాత మనం ఏదైతే నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఎర్రగా వస్తే చాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా ఫ్రై చేసుకోండి. మరి నల్లగా వచ్చేటట్టు చేసుకోబాకండి. కొంచెం ఎర్రగా వస్తే చాలు, తీసేసేది. ఎర్రగా వచ్చిన తర్వాత తీసేయండి. అట్లా మరి నల్లగా అయిపోతే మంచి చేదు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం ఎర్రగా వస్తే చాలు. అట్లా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో టమాటా సాస్ ఇవన్నీ మీకు కావాలనుకుంటే లాస్ట్లో అన్నీ ఫ్రై చేసేట్టున్నాక వేసి కలుపుకోవచ్చు. నేను అట్లా చేయలేదు. నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చేయాలనుకున్నాను కాబట్టి వాటితోనే చేసి చూపెడుతున్నాను మీకు. అంటే ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ 65 ఎంతో బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. కరివేపాకుని, పచ్చిమిరపకాయలతో అట్లా వేపుకొని కొంచెం నూనెలో వేసుకోండి, బాగుంటుంది.